బిగ్ ఫోకస్ అంతా అనుకుందే జరిగింది. కవిత కొత్త పార్టీకి సిద్ధమైపోయారు. ఇప్పుడు తనకు జరిగిన అవమానాలను ఆన్ రికార్డెడ్ గా మండలిలో మాట్లాడారు. బీఆర్ఎస్ చేసిన అవమానాలు, తాను చేసిన ఉద్యమాలు, ఇకపై చేయబోయే పోరాటం గురించి చాలా క్లియర్ గా చెప్పేశారు. అసలు ఏంటి కవిత ప్లాన్? కొత్త పార్టీ వర్కౌట్ అవుతుందా? కవిత వెంట నడిచే ఆ గులాబీ లీడర్స్ ఎవరు? తెలంగాణలో మరో రాజకీయ పార్టీ, దానికి అసలు ఒక స్కోప్ ఉందా లేదా? ఏంటి కవిత లెక్క? కవితకు దారేది? ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. నిండు సభలో కన్నీళ్లు, ఆన్ రికార్డెడ్ గా బీఆర్ఎస్ కు కౌంటర్లు. ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవ పంచాయతీ అంటూ వాగ్బాణాలు. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నా, శక్తిగా మళ్లీ వస్తానంటూ ఆత్మవిశ్వాసం. ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. అసలేంటి కవిత లెక్కలు? తెలంగాణ శాసన మండలిలో తన చివరి ప్రసంగం ద్వారా కొత్త రాజకీయ వేదికను పరిచయం చేశారా అన్న చర్చ జరుగుతోంది. కవిత స్పీచ్ చాలా ఉద్వేగంగా, భావోద్వేగంగా, కన్నీళ్ల మధ్య, ఆక్రోశం మధ్య, ఎదురైన అవమానాలు, అవహేళనల చుట్టూ సాగింది. సొంత పార్టీ నుంచే గెంటేయడం, నా అనుకున్న వాళ్లే తనను ఎదగనివ్వకుండా చేసిన విషయాలను చెబుతూ మొత్తం సెంటిమెంట్ చుట్టూ తిప్పారు కవిత. 2014లో వచ్చినటువంటి బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు కలిసొస్తుంది? కవిత అంచనాలు సరిగానే ఉంటున్నాయా? తెలంగాణలో కొత్త రాజకీయ వేదికను నెలకొల్పి ముందుకు నడిపే సత్తా ఉందా? జనం నమ్ముతారా? మహిళా నాయకురాలి వెంట నడిచేందుకు మిగతా నాయకగణం సిద్ధంగా ఉంటుందా? తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం కానిది కవిత సుసాధ్యం చేస్తారా? వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా మారుతారా? అసలు పార్టీ పెట్టి నడపడం అంటే కవితకు అంత ఈజీనా? పోరాటాలు వేరు, ఓట్లు పడ్డం వేరు. ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసే వ్యూహాలు కవిత దగ్గర ఉన్నాయా? సొంత కుటుంబం నుంచి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది? వాటిని ఎదుర్కోవడానికి కవిత సిద్ధంగా ఉంటారా? రాజకీయ రణక్షేత్రంలో ఎంతవరకైనా వెళతారా? ఎన్ని విమర్శలైనా ఎదుర్కొనే పరిస్థితి ఉందా? ఇప్పుడివన్నీ కవిత కొత్త రాజకీయ ప్రస్థానం చుట్టూ పెరుగుతున్న ప్రశ్నలు. నిండు సభలో కవిత కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరి అటెన్షన్ మండలి సమావేశాల వైపే మళ్లాయి. అసలేం జరుగుతోంది? ఎమ్మెల్సీగా ఫైనల్ స్పీచ్లో ఏం చెప్పాలనుకున్నారో తన కన్నీళ్ల ద్వారా మొత్తం చెప్పేశారు. మనసులో ఉన్నదంతా బయట పెట్టేశారు. మనసు తేలిక చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆమె మాటల ద్వారా బయటపడ్డ బాంబులన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ ను పూర్తిగా ఇరుకున పెడుతున్నాయి. నిజానికి కవిత కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నా అందులోకి రావాలంటే బీఆర్ఎస్ లో చీలిక తీసుకొస్తేనే కొంతవరకు కవిత పార్టీలో నేతలు నిండుతారు. లేదంటే అంతే సంగతి. అందుకే చాలా పగడ్బందీగా కవిత వ్యవహారం నడుపుతున్నా పెద్దగా వర్కౌట్ కావట్లేదు అన్న టాక్ వినిపిస్తోంది. నేను రాష్ట్రం వచ్చిన తెల్లారే మేము ఫక్తు రాజకీయ పార్టీగా మారుతున్నామంటే మేమందరం సంతోషించిన అధ్యక్ష. ఎందుకంటే ఏమనుకున్నామంటే మేమందరం ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తుల్ని అణచివేస్తారనుకున్నాం అధ్యక్ష. తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం వస్తుంది అనుకున్నాం అధ్యక్ష. కానీ ఉద్యమకారులకు, ఉద్యమ సహచరులకు అధ్యక్ష, ఉద్యమంలో రాత్రి పగలు పనిచేసిన వాళ్ళకు, కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళకు అధ్యక్ష అందరిని ఆగం చేస్తారు అనుకోలే అధ్యక్ష.
ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ గెటింగ్ ఎమోషనల్. అధ్యక్ష, మీకు తెలిసి ఉంటుంది, అజిత్ సింగ్ గారు అని RLD ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేసిండు అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక ఆయన ఒకసారి పిలిచి ఒక షాలని కప్పినాం అధ్యక్ష. మనం షిబ్బు సూర్యన్ గారు ముసలైన పాపం ఎన్నిసార్లు పిలుస్తా అన్నిసార్లు మన మీటింగ్లోకి వచ్చిపోయి ఒకసారి ఒక షాల్ కప్పినామా అధ్యక్ష ఆయనకు. మనం మెహబూబా ముఫ్తీ కశ్మీర్ నుండి ఇక్కడ వరకు ఎన్నిసార్లు వచ్చింది అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక ఒకసారి కూడా గుర్తించలే అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఉద్యమ ద్రోహులకు అధ్యక్ష రాజకీయ పునరావాస కేంద్రంగా BRS పార్టీ మారింది అధ్యక్ష. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ టు సే. కాకపోతే అధ్యక్ష, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది మీలాగా వెల్మిషర్స్ ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉన్నారు అధ్యక్ష, పార్టీలో నీ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, నువ్వెందుకు ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తూ ఉన్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఉంది అని అడిగారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఆ పార్టీలో నైతికత లేనటువంటి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీలో ఉంటే అధ్యక్ష, ఓటి కుండలో నీళ్ళు పోసినట్టు అవుతుంది అధ్యక్ష. ఎన్ని నీళ్ళు పోసినా దానికి ఏం నైతికత ఉండదు అధ్యక్ష. ఆ నైతికత కోల్పోయిన BRS పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. ఐఎమ్ రియలీ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ మై రోల్ యాజ్ అన్ ఎమ్మెల్సీ ఆర్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అధ్యక్ష. కాబట్టి నేను ఆ పార్టీలో కానీ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. అందుకోసమే రెసిగ్నేషన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నా అధ్యక్ష. ఇప్పటికే చాలా మంది BRS సీనియర్ లీడర్లతో చర్చలు జరిపినా కవిత వెంట నడిచేందుకు పేరున్న ఏ ఒక్క లీడర్ కూడా ముందుకు రావడం లేదు. అందుకే ఫైనల్గా సెంటిమెంట్ అస్త్రాన్ని నిండు సభలో కవిత ప్రయోగించారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. అసలు BRSలో ఎలా అవినీతి జరిగింది? ఎవరు చేశారు? పార్టీని ఎవరు బలహీనపరుస్తున్నారు? ప్రజా వ్యతిరేక విధానాలు 10 ఏళ్ల పాటు అవలంబించేలా చేయించింది ఎవరు? ఇలాంటి వాటన్నిటిపై మాట్లాడారు. సో తెలంగాణ పాలిటిక్స్లో BRS పరువును మరింత తీసేలా ఖుల్లం ఖుల్లాగా చెప్పేశారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత తీహార్ జైలుకు వెళ్లి వచ్చాక కథ మారిపోయింది. తనపై అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టినా పార్టీ నేతలు పట్టించుకోలేదన్నారు. నిజానికి BRS పార్టీ సిల్వర్ జూబ్లీ వేదిక ద్వారా మ్యాటర్ మొత్తం కవితకు అర్థమైంది. కేవలం కేసీఆర్, కేటీఆర్కే వేదికపై ఫ్లెక్సీలపై ప్రాధాన్యత ఉండడంతో కవిత రూట్ మార్చారంటారు. సభ తర్వాత కేసీఆర్కు లేఖాస్త్రాన్ని సంధించడం, పార్టీలో జరుగుతున్న తప్పొప్పులు చెప్పడం సంచలనంగా మారింది. అప్పట్నుంచి పార్టీకి కవితకు గ్యాప్ మరింతగా పెరిగింది. అన్నా చెల్లెళ్ళు రాఖీ పండుగకు కూడా దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు కవిత చెప్పిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క డైలాగ్ BRSను నిలువునా టార్గెట్ చేసేలా కనిపించాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందన్నారు. తాను ప్రశ్నించినందుకు పార్టీ నుంచి బయటకు పంపారని కవిత కన్నీటి పర్యంతమయ్యారు. 8 ఏళ్లు ప్రజల కోసమే తాను పోరాడానని తెలిపారు. కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడరు అధ్యక్ష. మరి అట్లాంటి పార్టీ ఎందుకు ఉండాలి, ఉంటే ఏంది పోతే ఏందని నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష. నేను మాట్లాడలేదని నేను అంటలేను అధ్యక్ష. డెఫినెట్గా అవినీతి పరుల పేరు చెప్పిన, నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన, వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, చెప్పిన తర్వాత తెల్లారి 2 గంటల లోపల నన్ను సస్పెండ్ చేసిండ్రు అధ్యక్ష. ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీది 8 పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా ఇవాళ నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ BRS పార్టీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష. ఏమి ఉండదు అందులో. అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష. నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష. పుట్టుకొచ్చి నన్ను సస్పెండ్ చేశారు అధ్యక్ష. ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష. ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష. అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు, కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష. ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి BRS పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి BRS పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. అంతేకాదు, BRS 10 ఏళ్ల పాలనలో అవినీతిపై కుండబద్దలు కొట్టినట్లు మండలి సాక్షిగా ఆన్ రికార్డ్ మాట్లాడారు కవిత. ఇదొక రకంగా BRSకు మైనస్గానే మారింది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన వారు సభలో లేకుండా పోయారని హైలైట్ చేశారు. అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్ల నిర్మాణంలో పెద్ద అవినీతి జరిగిందని, సిద్దిపేట్, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే రాష్ట్రంలో ఇక మిగిలిన కలెక్టరేట్లు ఎలా ఉంటాయని క్వశ్చన్ చేయడం ద్వారా BRS హయాంలో జరిగిన పనితీరుని ఎండగట్టారు. పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2
వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను, ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. అంతేకాదు 8 ఏళ్లుగా తాను చేస్తున్న ప్రయత్నాలను బీఆర్ఎస్ కీలక నేతలే అడ్డుకున్నారని, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చడాన్ని కూడా తాను ఒప్పుకోలేదన్న మాట వినిపించారు. తెలంగాణలో ఏం చేశామని జాతీయ రాజకీయాలు చేయటం అన్న పాయింట్ను హైలైట్ చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం 8 పేజీలే ఉంటుందని, అదో పెద్ద జోక్ అంటూ మండలిలో గులాబీ పార్టీ గాలి తీసేశారు కవిత. సో ఇప్పటిదాకా జరిగిందేంటి? తనకు ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి? పార్టీలో అసలు ఎలా తొక్కేశారు? ఎవరెవరు తొక్కేశారు? కేసీఆర్ను ఎవరు తప్పుదోవ పట్టించారు? ఇలాంటివన్నీ సభాసాక్షిగా కవిత చెప్పుకొచ్చారు. సరే, ఈ మ్యాటర్ అంతా గత చరిత్ర. మరి ఇప్పుడు కవిత భవిష్యత్తు ఏంటి? జాగృతి పార్టీగా మారుతుందని ప్రకటించారు. సరే, తెలంగాణ రాజకీయంలో కొత్త పార్టీకి అసలు స్కోప్ ఉందా? మండలి సాక్షిగా కేసీఆర్ కుమార్తె కవిత సెంటిమెంట్ బాగానే పండించారు. సొంత ఇంట్లో, సొంత పార్టీలో తనకు జరిగిన అవమానాలపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్ని రోజులు చెప్పినా ఇదే విషయం. నిజానికి ఈ మాటలు పెద్ద బాంబులుగా మారలేకపోయాయి. కవిత ఇంత అవినీతి ఆరోపణలు చేస్తున్నా అటు బీఆర్ఎస్ నుంచి ఎవరూ రియాక్ట్ కాకపోవడంతో ఈ మ్యాటర్లు ఫైర్ అంతగా రావట్లేదు. అటు అధికార పార్టీ కూడా ఈ ఇష్యూను తమకు అనుకూలంగా మార్చుకోవటంలో స్టెప్ తీసుకోవట్లేదు. ఎందుకంటే కవిత చేసిన ఆరోపణలు చిన్నవేం కాదు. హరీష్ రావు సహా ఇతరుల అవినీతి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎక్కడెక్కడ తిన్నారు అన్న విషయాన్ని కేసీఆర్ కుమార్తెగా కవిత చెప్తున్న విషయాలపై మరో లెవెల్ కు తీసుకెళ్లాలి. కానీ అలా జరగట్లేదు. నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేనెప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. రైట్, ఇప్పుడు కవిత ప్రెజెంట్ సిచ్యువేషన్ కొద్దాం. మండలిలో లాస్ట్ స్పీచ్ ఇచ్చాక నేరుగా గన్ పార్క్ కు వెళ్లారు. జాగృతి కొత్త పార్టీగా వస్తుందని, చట్టసభలో ఖచ్చితంగా అడుగు పెడతామన్నారు. రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి, తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. మరి ఏంటి కవిత ధీమా? తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి అసలు స్కోప్ ఉందా? ఒక మహిళా అధినేతగా ఉన్న పార్టీ రాణించగలుగుతుందా? మన దగ్గర మహిళ వెంట నడిచే సామాజిక రాజకీయ పరిస్థితులున్నాయా? ఇలాంటివన్నీ కీలకంగా మారుతున్నాయి. పార్టీని నడపటం అంటే ఇవాల్టి రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. సింపుల్ గా వచ్చి పని చెయ్యాలంటే ఎవరు చెయ్యలేని పరిస్థితి. పైగా పోటీ చెయ్యాలన్నా చాలా ఖర్చవుతుంది. సర్పంచ్ ఎన్నికలకే లక్షలు, కోట్ల దాకా మ్యాటర్ వెళ్ళింది. అలాంటిది అసెంబ్లీకి పోటీ అంటే సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కవిత రాజకీయ పార్టీ నిలబడాలంటే ఏం చెయ్యాలి? ఎవరెవరు వెంట నడవాలి? ఇలాంటివన్నీ కీలకంగా మారుతున్నాయి. నిజానికి బీఆర్ఎస్ లో ఉన్న చాలా మందిని కవిత ఇప్పటికే సంప్రదించిందని చెప్తున్నారు. అయితే ఎవరు కవిత వెంట నడవటానికి సుముఖంగా లేరన్న విషయాలను చాలా సార్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు. పైగా కవిత ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా జనం పెద్దగా సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదని, ఆమెతో కలిసి నడిస్తే నడి సంద్రంలో నావమాదిరే పరిస్థితిని గతంలో ఆమెతో పనిచేసిన వారు చెప్తున్న మాటలు. పైగా తెలుగు రాష్ట్రాల్లో
జిల్లాల్లో మహిళలు రాజకీయ పార్టీ అధినేతగా రాణించలేకపోయారు. విజయశాంతి పార్టీ పెట్టి ఆ తరువాత విలీనం చేసేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అటు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తరువాత వైదొలిగి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2 చోట్ల అంతగా ఎఫెక్ట్ చూపలేకపోయారు. వైఎస్ఆర్ అభిమానుల మద్దతు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ పార్టీ ప్లాన్లు ముందుకు సాగలేదు. ఇప్పుడు కవిత వంతొచ్చిందంతే. సో కేసీఆర్ కూతురిగా కవితకు వాగ్దాటి ఉంది. ఇదొక్కటి ప్లస్ పాయింట్. అయితే ఒక్కరే ఎన్ని చేయగలరు? ఇప్పుడు కవిత చేపడుతున్న జిల్లాల యాత్రలకు పెద్దగా స్పందన లేదని బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్నాయి. కవిత జాగృతి పార్టీ పెట్టాలని తాజాగా డిసైడ్ అయ్యారు. మరి ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు, కొంత జనంలో గుర్తింపు ఉన్న లీడర్లు కావాలి. అందుకే లెఫ్ట్ సానుభూతి పరులు, విద్యార్థులు, మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకొచ్చిన వారికి ప్రజా సంఘాల నేతలకు ఆహ్వానం పలికారు. నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతా ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తా ఉన్నా. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నా, మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది. మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. కవిత మండలిలో మాట్లాడిన మాటల్ని చూస్తే నిజమైన ఉద్యమకారులను మోసం చేశారు. వారిని పట్టించుకోలేదు. తెలంగాణ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకున్నారన్న మాట వినిపించారు. సో ఇప్పుడు కవిత టార్గెట్ కేసీఆర్ పార్టీలో విఫల నేతలుగా మిగిలిపోయిన వారు, మరుగున పడ్డవారు, ఉద్యమం కోసం ఆస్తులమ్ముకున్నవారు, లీడర్లుగా ఎదగాలని ఎదగలేకపోయిన వారిని చేరదీసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇందులో ఎంతమంది కవిత వెంట నడుస్తారన్నది ఇప్పటికైతే క్వశ్చన్ మార్క్. ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి, ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సో కేసీఆర్ వారసత్వాన్ని కేటీఆర్ మాదిరే కవిత కూడా పుణికిపుచ్చుకున్నారు. తనకు పార్టీలో పెద్దపీట వేస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అనుచరులు సీఎం అని చాలా సందర్భాల్లో స్లోగన్స్ ఇచ్చారు. తాను కూడా రాజకీయంగా ఎదగాలనుకోవటంలో తప్పులేదు. కానీ కుటుంబంలో పొలిటికల్ మిస్ఫైర్ అయితే జరిగింది. ఆ పరిణామాలు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును దెబ్బకొడతాయా, లేకపోతే బీఆర్ఎస్ ఉనికికి చెక్ పెడతాయా అన్నది మున్ముందు జరిగే రాజకీయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ లెక్కలేంటన్నది తేలటానికి మరెంతో సమయం పట్టకపోవచ్చు.